పాపం ముసలాళ్ళని పట్టుకుని తమాషాలు ఎందుకు చేస్తున్నావు నాన్సీ? మా తాత తన ముసలాడని ఒప్పుకోడు తెలుసా? నానమ్మను మాత్రం ముసలిదానివి అంటాడు. ఇదిగో సార్ చిల్లరా 3:30 పోతే 6:30. ఓ గాడ్, మర్చిపోయాను. ఏంటి సార్? చిల్లర కాస్త తక్కువ ఉందయ్యా. 1 రూపాయి. లేదు సార్, కరెక్ట్గా ఉంది సార్, చూడండి. లేదే, 1 రూపాయి తక్కువ ఉంది. 4 1 రూపాయలు, ఒక 2 రూపాయలు ఉంటుంది సార్. లేదే. ఏంటేంటి, ఏమైంది? ఏదని చూసిస్తాను. తక్కువ ఉందా? సారీ సార్. కరెక్ట్. చంద్రం, 1 రూపాయికి 2 రూపాయలకి తేడా ఎలా తెలుసుకున్నావు? ఏముంది, తాకి చూస్తే తెలుస్తుంది. రూపాయి నోటు కన్నా 2 రూపాయలు పెద్దది, అంతే. ఇదిగో, ఇది నువ్వు ఉంచుకో. ఎందుకు? అలాగే ఉంచుకో, ఇక నాకు అది అక్కర్లేదు. ఇది నా రాజ్యం. ఇది మా నర్సరీ, చిన్నపిల్లల సెక్షన్. ఎవరు? శ్రీదేవియా? నేనే, చంద్రం. చంద్రం అన్నయ్య. మీనాక్షి ఎక్కడ? మీనాక్షి, మీనాక్షి, చంద్రం అన్నయ్య వచ్చాడు. చంద్రం అన్నయ్య, ఎక్కడున్నా అన్నయ్య నువ్వు? ఎక్కడున్నా? అన్నయ్య వచ్చేసాడు. ఊకండి, ఆమె అనుకుంటుంది. నా మాట వినండి, వెళ్ళండి, వెళ్ళి అనుకోండి. మళ్ళీ వస్తాగా. అన్నయ్య, రండి. అన్నయ్య దగ్గరికి రా, నీకు ముద్దు ఇవ్వాలి. సరిగమపదని సప్త స్వరాలు నీకు, అవి 7 రంగుల ఇంద్రధనుస్సులు మాకు. మనసే ఒక మార్గము, మమతే ఒక దీపము, ఆ వెలుగే మాకు దైవము. సరిగమపదని సప్త స్వరాలు నీకు, అవి 7 రంగుల ఇంద్రధనుస్సులు. ఎంత చక్కగా చెప్పారు. నిజమే, సప్త స్వరాలే మీకు కనిపించే 7 రంగులు. లోకం మీ కళ్ళలోని లోపాన్ని చూస్తుంది, కానీ మీరు లోకుల్లో ఉన్న మంచితనాన్ని, మమకారాన్ని మనసుతో చూస్తారు. మా చూపుల పరిధి చాలా పరిమితం, కానీ మీరు మా పరిధిని దాటి ఆత్మను చూడగలిగే అంతర్దృష్టి కలవారు. అందరికీ అమావాస్య నెలకొక్కసారి వస్తే మీకు అనుక్షణం అమావాస్య అంటారు. కానీ అమావాస్యలో కూడా మీరు చంద్రోదయాన్ని చూడగలరు. చీకటి గన్నులోనే కదా కాంతివంతమైన వజ్రాలు వెలిసేవి. అందుకే నేనంటాను, మీలో ప్రతి ఒక్కరూ ఒక్కో మచ్చలేని చంద్రుడు, వృద్ధి క్షయం లేని చంద్రుడు, ఆత్మీయతను కురిపించే అమావాస్య చంద్రుడు. అమావాస్య చంద్రుడు. అమావాస్య చంద్రుడా? అదేం పేరు? అమావాస్య నాడు చంద్రుడు ఎలా ఉంటాడు? చంద్రుడు ఉంటాడు, కానీ వెన్నెలుండదు. చూపులేని వ్యక్తిని వెలుగులేని చంద్రుడితో పోల్చాను. అందుకే నా కథకి అమావాస్య చంద్రుడు అని పేరు పెట్టాను. వెరీ గుడ్. ఒక రోజు మా స్కూల్కి వచ్చావో లేదు, ఇంతలోకే మా తరఫున వకాలత్ తీసుకున్నావే. వకాలత్ కాదు, నేను తెలుసుకున్న నిజం. ఏ సార్ పిలిచారా? చప్పట్లు కొట్టారు? ఇంకేమైనా తీసుకున్నా? ఏమొద్దు. అలాగే అండి. రైట్. మీరు మీ అమ్మగారితో ఎందుకు కలిసి ఉండటం లేదు? మా అమ్మ చచ్చిపోయింది, అందుకని. అదేమిటి? మొన్ననే కదా మీ అమ్మగారిని చూసాను. ఆవిడ మా అమ్మ కాదు, మా నాన్నగారు రెండో భార్య. ఎలాగైనా ఒకటే కదా. మా నాన్నగారు ఇంకో భార్యని ఒప్పుకున్నంత తేలిగ్గా నేను ఇంకో అమ్మని ఒప్పుకోలేకపోయాను. చచ్చిపోయాను. రారవేణు గోపాల
శీల సారి గ గ గ గారి గ ప ప ప ప ప పాద ప స స స స గారి సాని ని ద ప పాద ప మ గరి రే గ ప మ గరి సరి గ స. కిచ్చి కిచ్చి పెడితే లేస్తుంది. లేవదు బాబు. నాన్న చెప్పిందేంటో నాకు అప్పుడు అర్థం కాలేదు. చావుతో నాకు ఏర్పడ్డ మొదటి పరిచయం అదే. అందుకే దుఃఖం కన్నా నాతో చెప్పకుండా పోయిన ఆయా మీద నాకు కోపమే ఎక్కువగా వచ్చింది. మట్టి. మట్టి తెలుసు కదా, మరెందుకే ఈ సోఫా? ఇంట్లో వస్తువులని నాశనం చేస్తున్నావు కదా రాక్షసురా. నువ్వే రాక్షసి. ఏమన్నా? నాన్నగారు రాని చెప్తా. ఏమిటో చెప్పేది? ఏమిటి చెప్పేది? ఏమిటి చెప్పేది? ఏమిటి? వాడిని ఎందుకు కొడుతున్నావు? మీ అబ్బాయి ఏం చేశాడో అడగండి. ఏం చేసావురా? మట్టి అయ్యింది. ఏమైనా ఇంకెప్పుడు వాడిని కొట్టకు. డోంట్ ఎవర్ బీట్ హిమ్. అలాగే మీరు గారం చేసి నెత్తినెక్కించుకోండి, నేనేం మాట్లాడను. ఎంతైనా నేను రెండో పెళ్ళాను కదా, ఇక నేను వాడి జోలికి పోతే ఒట్టు. పసిబిడ్డ ముందు ఏమిటా మాటలు? చంద్రం, కాస్త నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో. అసలు బుద్ధి ఉందా నీకు? లేదు, మీ అబ్బాయికి ఉన్నప్పటి బుద్ధి కూడా నాకు లేదు. సరేనా? ఏమిటా రావుడు? ఇవాళంటే నా నోరు ముయిస్తారు, రేపు లోకం అంతా ఒకటై వాడిని దొంగ మెథమా రౌడీ మెథమా ఉమ్మేస్తే. చంద్రం, ఏడుస్తున్నావా? ఛీ, ఆడవాళ్ళు ఏడుస్తారు, మనం పెద్దవాళ్ళం, ఏడవకూడదు. నేను ఇప్పుడు పెద్దవాడిని. చంద్రం, ఏడుస్తున్నావా? ఛీ, ఆడవాళ్ళు ఏడుస్తారు, మనం పెద్దవాళ్ళం, ఏడవకూడదు. నేను ఇప్పుడు పెద్దవాడిని కాదుగా. ఎవరన్నారు? నువ్వు పెద్దవాడివి. నాకు మీసం లేదే. మీసమా? ఇదిగో. నాన్న నాన్న, నన్ను అక్కడ ఎక్కించావు. అక్కడ ఎందుకురా? ఊగాలి. పట్టుకో, గట్టిగా పట్టుకో. పట్టుకున్నావా? వదిలేమంటావా?
నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ దుఃఖంలోనే మంచం ఎక్కాను. డాక్టర్లు టైఫాయిడ్ అన్నారు. కొద్ది కొద్దిగా కళ్ళలోకి చీకటి ఆవరించింది. టైఫాయిడ్ వల్ల కుట్టితనం వస్తుందా? నాకొచ్చిందే. ఆ తర్వాత గుడ్డి పిల్లవాడిని పెంచడం న్యూసెన్స్ అనుకుందేమో మా పిన్ని, అదే మా అమ్మ అని చెప్పుకుంటుందే ఆవిడ. నన్ను బ్లైండ్ స్కూల్ హాస్టల్లో చేర్పించింది. ఆ క్షణం నుంచి అక్కడ ఉన్న మా హెడ్ మిస్ట్రెస్సే నాకమ్మ. నాకు చీకట్లో జీవించడం నేర్పింది. వెళ్దామా? బై ద బై, ఇదంతా నా సొంత విషయం, నీ కథలో రాయకు. చిచి చీచి అంటే? చిచి రాయను అని అర్థం. ఓ అదా, నా కథ విని చీచి అన్నావేమో అనుకున్నా. లేదే. చంద్రం, ఎందుకో గాని మీతో ఇలాగే మాట్లాడుతుండాలనిపిస్తుంది. రేయ్, అమ్మాయి నీ లవ్